హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో అనమాట. తిరుమలలో మేము చూసిన ప్రదేశాలలో ఇంకా ఆకర్షణగా పాప వినాశనం ఒకటి. లోపలికి అలా ఎంటర్ అవగానే ఇలా షాప్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు. అంటే దేవుడి సామాన్లే ఎక్కువగా ఉంటాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. నాన్న కూడా వచ్చారు కొంచెం దూరము. అంటే నేను కూడా వస్తాను పదమ్మా అని అనేసి, కానీ స్టెప్స్ ఎక్కువ ఉండడం చూసేసి ఇంకా నేను ఇక్కడే ఆగిపోతాను, మీరు వెళ్ళేసి చూసుకొని వచ్చేయండి అని అన్నారు. మా హస్బెండ్ అయితే చాలా ఆశ్చర్యపోయారు. అసలు ఆయన చిత్తూరు దగ్గరలో ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ చూడలేదంట. నార్మల్గా తిరుమలకి వచ్చి దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేవారంట. ఇప్పుడు మేమంతా ఇంకా అక్కడి నుంచి నాన్న వాళ్ళ అందరూ ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇవన్నీ చూడడంతో ఆయనకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంత బాగున్నా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే కొంచెం కిందికి దిగగానే ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది. ఇదైతే చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు. ఇంకా కిందన ఇంకా లోపలికి ఉందన్నమాట. వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, కానీ ఇంకా ఇక్కడే ఆగిపోయే వాళ్ళు ఇక్కడ నుంచే ఆకాశగంగా నీళ్లు తీర్థం అనేది తలపైన చల్లుకొనేసి ఇంక ఇక్కడ నుంచే మళ్ళీ రిటర్న్ బయలుదేరేసామన్నమాట. మేమైతే కిందికి వెళ్ళలేదు. పిల్లలు కూడా ఉన్నారు కదా, అందులో వాటర్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంది, జారుతుందేమో అని చెప్పి భయపడి ఇంకా కింది వరకు అయితే వెళ్ళలేదు. ఇదైతే ఇంకా ఇలా రాగానే నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నిల్చుకొని కాసేపు అలా నేచర్ని అయితే ఎంజాయ్ చేశానన్నమాట. ఇంకా అలాగే అసలు ఇక్కడ లోపలికి లోయ చూస్తూ ఉంటే ఎంత కిందికి ఉందో అంత కిందికి వెళ్ళేసి కూడా అదిగోండి జనాలు అయితే వస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ అన్ని గేట్లు అయితే మూసేసే ఉన్నాయి, కానీ వీళ్ళు ఎలా వెళ్ళారు అనేది నాకైతే తెలియలేదు. ఇంకా అక్కడి నుంచి పాప వినాశనం అయితే బయలుదేరాము. అసలు చుట్టూ ప్లేసెస్ కూడా మొత్తం అడవి. అంటే వెళ్తూ ఉంటే అంత హ్యాపీగా ఉందన్నమాట. ఆ నేచర్ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. దిగగానే చూడండి ఎంత బాగా పచ్చని చెట్లతో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూడా దిగగానే ఫస్ట్ షాప్స్ అయితే వచ్చాయి. ఇంకా అలా షాప్స్ చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ ఆ తర్వాత స్టెప్స్. ఇక్కడికైతే నాన్న మాత్రం ఎలాగోలా కష్టపడి వచ్చేసారనమాట. ఎందుకంటే మేము కిందన అలిపిరి దగ్గర నుంచి పైకి స్టెప్స్ ఎక్కాము. ఆ తర్వాత ఇంకా గ్యాప్ లేకుండా మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. వచ్చి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుకునేసి మళ్ళీ ఆ తర్వాత ఇంకా అన్నీ చూసుకుందాము అని చెప్పేసి బయలుదేరాం కదా. దానివల్ల ఇంకా నాన్న అయితే చాలా అలసిపోయారు. అందుకని ఎక్కడ స్టెప్స్ ఎక్కువ ఉండే చోట కిందికి దిగడానికి అయితే నాన్న ప్రయత్నించలేదు. ఇంక ఇక్కడైతే కొద్దిగానే ఉంది, వెళ్ళేసి వచ్చేద్దాం రానన్న అంటే ఇంకా నాన్న కూడా మాతో పాటు వచ్చారనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రంట్ అందరూ చిన్నగా దిగుతూ ఉన్నాము. ఆ నాన్నకే కాదు అందరికీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి. నేనైతే ఏడ్చేసాను. అంటే నేను రాను నాన్న అని చెప్పేసి కూడా అన్నాను. నాన్న అరిచినాడు అనమాట. ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తారు, వచ్చేయండి అని చెప్పేసి చెప్తే ఇంకా నాన్నతో పాటు మేము వచ్చాము. కింద దిగగానే పాప వినాశనం అయితే ఇలా ఉంది. అక్కడైతే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి నీళ్లు తలపైన చల్లుకొని ఆ తర్వాత ఇంకా టెంపుల్ దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఎక్కడ చూడు పెద్ద పెద్ద లోయలు, కొండలు, పచ్చని చెట్లు ఇవే కనిపిస్తాయి అన్నమాట. అంటే మేము వెళ్ళింది వర్షాకాలం ఎండింగ్లో వెళ్ళామనుకుంటాను. నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. ఎండాకాలంలో వస్తే మరీ ఇంత ఎండాకాలంలో కూడా నాకు తెలిసి చల్లగానే ఉంటుంది. అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. చలికాలంలోనూ ఇలా వర్షాకాలంలోనే వెళ్ళాము. ఇంక ఇక్కడ పిల్లలైతే నాన్నని అస్సలు వదలలేదనమాట. చెయ్యి వదలలేదు, నాన్న దగ్గరే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంక ఇదే లాస్ట్ పాయింట్ కదా, లాస్ట్ వ్యూ కదా చూడడానికి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇంకా నాన్నని కారు తీయించడానికి కాకబట్టేశారు. ఇంకా అక్కడ కార్లు కూడా తీసుకునేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా మేమైతే ఏంటంటే అన్ని ప్లేసెస్ అన్నీ చూసేసాము. ఆ తర్వాత ఇంకా వెంటనే వచ్చేసి నైట్ అయిపోతుంది కదా, కిందికి దిగేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా పైనుంచి కిందికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా పైనుంచి తిరుపతి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలా ఆ వ్యూ చూసుకుంటూ ఇంకా మేము తిరిగిన ప్రదేశాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆలోచించుకుంటూ అంటే ఎంత హ్యాపీగా తిరిగాము, అక్కడ వెళ్ళాము, ఇక్కడ వెళ్ళాము, మనసు ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఆ ప్రశాంతమైన మనసుతో అన్ని మెమరీస్ అన్నీ గుప్పిట్లో పెట్టుకొని ఇంకా నువ్వు బాబాయ్కి సరిపోయినావు కదరా.
కిందికి దిగేటప్పుడు ఇంకా మా చెల్లెళ్ళతో అయితే ఫస్ట్ ఎక్కేటప్పుడు కనిపించలేదు. అంత టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా కిందికి దిగేటప్పుడు. అలా మా చెల్లెల నుండి ఎక్కేటప్పుడు మనము నడిచి వచ్చాం కాబట్టి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు దిగేటప్పుడు అయితే అసలు చాలా భయంగా అనిపిస్తుంది. ఎలాంటి కర్వ్స్ ఉన్నాయో మీరే చూడండి. అసలు చిన్న చిన్న కర్వ్స్, అంత చిన్న ప్లేస్లో నుంచి కర్వ్ తిప్పడము, అవన్నీ అంటే మళ్ళీ ఇటువైపు లోయ, ఇటువైపు రోడ్డు, ఇవంతా చూస్తూ ఉంటే వాళ్ళైతే అంటే ఎక్కేటప్పుడు అంత భయం లేదు కానీ దిగేటప్పుడు మరి ఇంత భయంకరంగా ఉంటుంది అని అనుకోలేదు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా మేము అక్కడ తిరుమలలో పైన దిగిన కొన్ని ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అవి కూడా ఒక మంచి గుర్తుగానే ఉంటాయి కదా. అందుకనేసి మేమైతే మొత్తం అంతా మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళు మేమంతా కలిసి వెళ్ళాము. నిజంగా అప్పుడెప్పుడో వెళ్ళాము కానీ ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. కానీ దేవుడు అనేది మనం వెళ్ళాలనుకుంటే కుదరదు, ఆయనే మనల్ని రప్పించుకోవాలి. అప్పుడు మమ్మల్ని రప్పించుకున్నారు, మళ్ళీ ఇంకెప్పుడు రప్పించుకుంటారో తెలీదు. కానీ ఆయన పిలుపు కోసం అయితే మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాము. మా హస్బెండ్ అంటే మాకంటే ఎక్కువ మా హస్బెండే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీస్తో ఇలా వెళ్ళడము చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఆయన ఇలాంటి ఫీలింగ్ని అయితే ఎంజాయ్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం ఆయనకి. ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటికి కూడా అది తలుచుకుంటే ఆయనకి అదొక మెమొరీగా మిగిలిపోయిందనమాట. అంటే ఆయన ఫ్యామిలీస్తో వెళ్ళడం చాలా తక్కువ, అంటే వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా తక్కువే మా ఆయన. ఏమంటే అంతవరకు మాత్రమే. అలాంటిది ఇలా ఫ్యామిలీతో వెళ్ళి అందరం హ్యాపీగా మాట్లాడుకుంటూ, తిరుక్కుంటూ దేవుడి స్మరణ చేసుకుంటూ అలా వెళ్ళాం కదా. అదైతే మా ఆయనకి చాలా హ్యాపీ అనిపించింది. ఇది అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఏంటంటే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఇన్ని రోజులు నేను ఇలా హోల్డ్లో పెట్టానా అని చెప్పి నాకే బాధగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే మంచి కంటెంట్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకొకటి ఒక మంచి ప్రాంక్ అయితే చేశాము. అది ఫెయిల్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూద్దరు. కానీ ఇంకా అంటే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.